ప్రెస్ మీట్కి ఒక ప్రత్యేకత ఏంటంటే జరగబోయే కార్యక్రమాలు చాలా విభిన్నమైనటువంటి భారీ కార్యక్రమాలు. ఒకటి ఆధ్యాత్మికం, మరొకటి సంగీత కార్యక్రమం. మహాశివరాత్రి తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మానవుడు జన్మించినప్పటి నుంచి కూడా శివుడని భారతదేశంలో ఏ మూల పడినా కూడా మహా ఈశ్వరుడు యొక్క టెంపుల్స్ కానివ్వండి, భక్తి పూజ ప్రతి మనిషి చేస్తుంటాడు. అందులో మహాశివరాత్రి ఒక అద్భుతమైనటువంటి పండుగ. అంటే అది పబ్బం జరుపుకున్న పండుగ కాదు, భక్తితో ఉన్నటువంటి పండుగ అన్నమాట. నేను దాదాపుగా 26 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో మహాశివరాత్రి నాడు కోటి శ్రీలింగాలను ప్రతిష్ఠ చేసి సముద్ర తీరాన మొత్తం విశాఖపట్నం ప్రజలతో, ఇంకా చుట్టుపక్కల దక్కన్ జిల్లాల నుంచి చెప్పి వచ్చే భక్తులతో నేను దగ్గరుండి వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో అభిషేకం చేయిస్తాను. దానికి ఒక కారణం ఏమిటంటే దాదాపు 26 సంవత్సరాల క్రితం ఒక శివభక్తుడు, ఒక మహాభక్తుడు, ఈశ్వర భక్తుడు ఆయన ఒక స్వామీజీ నాకు కాకినాడలో గొప్పగా కుంభాభిషేకం చేస్తున్నాడు. ఏం స్వామి కుంభాభిషేకం ప్రత్యేకత అంటే ఆయన ఏం చెప్పారు అంటే, నాయనా ఈ కుంభాభిషేకం ఎక్కడ చేస్తే అక్కడ ఈశ్వరుడు ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతాడు అన్నాడు. అది ఎక్కడ స్వామి, దానికి సంబంధం ఏమిటని చెప్పి మనం నమ్మం. అయినా ఆయన పెద్ద చెప్పారు, పెద్ద మనిషిని చెప్పి నాకు విశాఖపట్నం మా వాళ్ళకి చేయాలి, మరి అక్కడ నేను దత్తత తీసుకున్నాను, విశాఖపట్నం సముద్ర తీరం బాగుంటుంది, భక్తి భావన, అక్కడ ప్రారంభిస్తాను, మీరు రావాలా అన్నాను. ఆయన ఆశీర్వదించాడు. 26 సంవత్సరాల క్రితం ఈ మహా కుంభాభిషేకం, కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేయడం ప్రారంభించాను. బహుశా కోటి శివలింగాలను సముద్ర తీరాన ప్రతిష్ఠ చేసి దాదాపు వేలాది లక్షలాది మంది ప్రజలతో అభిషేకం చేయించేది ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు. ఒక్క విశాఖపట్నం నేను ఎస్టాబ్లిష్ చేశాను. అది కంటిన్యూస్గా, అది దైవ శక్తితో, లేకుంటే ఏదైనా అవసరాలు రావచ్చు, ఏది రాకుండా ఇది 26వ సంవత్సరం. ఈ సంవత్సరం 26 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ వచ్చాను. మరొకటి ఏంటంటే ప్రజలకి పండుగతో భక్తితో పాటు ఉత్సవం జాతర అనే ఒక్కొక్క అట్మాస్ఫియర్ వస్తే ఇంకా ఎంతో ఆనందం వస్తుంది. ఈ జాతర చేయాలంటే ఎట్లా, రంకల రత్నాలు, బళ్ళు, పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ రావాలి. అవి కాకినాడలో ఒకటి చేసేవాళ్ళు, విశాఖపట్నంకి ఒకటి వచ్చేవాళ్ళు కాదు. నేను దాదాపు ఆ 26 సంవత్సరాల క్రితం నేను లారీలతో కాకినాడ పిలిపి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఏర్పాటు చేశాను. తర్వాత ఇప్పుడు పెద్ద అది తిరణాలు అయిపోయి కంప్లీట్ వాళ్ళకే వాళ్ళు ఆటోమేటిక్గా షాపులో వాళ్ళు చెరుకు గడలు, పిల్లలు ఆటలు వస్తువులు అన్ని బ్రహ్మాండంగా ఒక కళ్ళకింపుగా ఏర్పాటు అయిపోతుంది. సో ఇప్పుడు ఈ సంవత్సరం అదే రకంగా ఫిబ్రవరి 13 మహాశివరాత్రి, కుంభాభిషేకం, సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాలు పూర్తయి 26 సంవత్సరం మనం ప్రారంభం చేసాం. అది విశేషత. అప్పుడు నేను అనుకున్నాను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఇది అందరికీ ఈ విషయం తెలియచేయాలి, భారతదేశం గర్వించే విధంగా మనం దీన్ని చేసేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం. మరొక విశేషం ఏమిటంటే 3 సంవత్సరాల క్రితం సునామీ కన్నా ఇంకా భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఇది హుద్ అనే తుఫాను, కోస్టల్ దాంట్లో విశాఖపట్నంలో 240 కిలోమీటర్ల స్పీడ్తో వస్తే, మామూలుగా మనం కారులో పోతుంటే 100 కిలోమీటర్లకే ఊగిపోద్ది కారు. 240 కిలోమీటర్ స్పీడ్లో వస్తే ఎక్కడ విశాఖపట్నంలో ఒక ఇల్లు కూడా చెదరలేదు, ఎక్కడ ప్రాణ నష్టం కలగలేదు. ఇదే ఈశ్వరుడు కాపాడని చెప్పి రుజువైంది అనమాట. ఇన్ని సంవత్సరాలు మనం చేసేటువంటి పూజా ఫలితమే భగవంతుడు కాపాడని చెప్పి రుజువైంది ప్రజలకి అనమాట. అందుచేత ఖచ్చితంగా మనం ఇటువంటి నమ్మి మనం దైవారాధన చేస్తే ఖచ్చితంగా భగవంతుడు కాపాడుతాడని అది రుజువైంది. సో ఈ సంవత్సరం 13 తారీఖు మరొక ప్రత్యేకత ఏంటంటే ఈశ్వరుడు కళకు సంబంధం ఉంది. కళలోనే ఈశ్వర శక్తి ఉంది. అందుకని నేను కళను ప్రేమిస్తాను, కళను ఆరాధిస్తాను, కళాకారుని అభిమానిస్తాను, అభినందిస్తాను, వాళ్ళని ఎంతో సత్కరిస్తాను.
అందుచేత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గొప్ప కళాకారుని, ఒక రచయిత కానీ, దర్శకుడు కానీ, నటుడు కానీ ఒకరొకరిని తీసుకొని వాళ్ళని సత్కరించడం సాంప్రదాయం ఏర్పాటు చేశాను. దానికి రాజకీయం అతీతం, నాకు రాజకీయం సంబంధం లేదు. నేను కాంగ్రెస్ ఎంపీ అయినా కళకి ఇటువంటి కార్యక్రమానికి అసలు రాజకీయం సంబంధం పెట్టుకొని నేను జీవితంలో నా ఆశయం ఏంటంటే కళను ఆరాధించాలా, మరి అందరినీ ప్రేమించాలా, అజాశత్రుగా ఉండాలా. ఇదే నా కోరిక జీవితం అన్నమాట. సో అందుచేత ఈ సంవత్సరం దాదాపు 1000 చిత్రాలు నటించినటువంటి మన కైకాల సత్యనారాయణ గారు యాక్చువల్గా అయితే గర్వించి, ఎందుకంటే ఆ జనరేషన్కి ఒక్కడే ఉన్నాడు. ఎన్టీఆర్ గారు సమకాలికుడు యాక్చువల్గా సత్యనారాయణ గారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్తో, గ్రేట్ ఆయన అటువంటి మహానటుడితో, ఏఎన్ఆర్ ఎన్టీఆర్తో కూడా ఎన్నో వందల సినిమాలు నటించి ఆయన చేయని పాత్ర లేదు, ఆయన చేయనటువంటి సినిమాలు లేవు. ఫస్ట్ ఫిల్మ్ అసలు జమున్ గారితో ఆయన హీరోగా యాక్ట్ చేశాడు, నా బాగా జ్ఞాపకం ఉంది. తర్వాత ఎన్నో సినిమాలు నటించాడు, గొప్ప కళాకారుడు. సో ఆయన రేపు విశ్వ నట సామ్రాట్ అనే బిరుదుతో ఆ రోజు సత్కరిస్తున్నాం. దానికి మన మురళీమోహన్ గారు, పర్చూరి వెంకటేశ్వర గారు, తర్వాత ఆయన స్వామీజీ శారదాపేట స్వామి, ఆయన తర్వాత బ్రహ్మానందం మోహన్ బాబు వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. అందరూ కలిసి కార్యక్రమాలు పాల్గొని ఆయన ఘనంగా, బాలకృష్ణ గారు ప్రత్యేకంగా, బాలయ్య ఆయన పాపం ఈ మధ్య కొంచెం చేతులు స్మాల్ సర్జరీ చేసినా కూడా లేదు, అది మంచి పవిత్రమైన రోజు. మా సత్యనారాయణ గారికి, మా నాన్నగారికి ఎంతో కావలసిన వాడు. ఆయన కార్యక్రమం నేను కూడా రావాలని నిజంగా బాలకృష్ణ నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయనకి ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు రావాల్సిన ప్రెస్ మీట్కి ఆ కుడి విజయంలో కొంచెం ఏదో నొప్పి ఉంటే చిన్న సర్జరీ అయిందని చెప్పి రెస్ట్ తీసుకున్నాడు అనమాట. అయినా కూడా ఆ రోజు ఆయన ప్రత్యేకంగా రావడం నిజంగా నేను ఆయన్ని అభినందిస్తున్నాను. మరి చాలా వైభవం జరగబోతుంది. ఇది మహాశివరాత్రి. మరొకటి ఏమిటంటే, మహాశివరాత్రి కార్యక్రమం ప్రొద్దున 7 గంటలకి 6 గంటలకి మా ఇంట్లో ప్రారంభమవుతుంది. 7 గంటలకు అభిషేకం ప్రారంభమైతే సాయంకాలం 3 గంటల వరకు కంటిన్యూస్గా అభిషేకం చేస్తూనే ఉంటారు. 3 గంటల నుండి 5 గంటల వరకు 2 గంటలు భక్తిరస సంగీతాన్ని సాలూరు వాసురావు ఆయన కళాకారులతో అందజేస్తాడు. 5 నుంచి 6 గంటల వరకు 100 మంది కళాకారులతో శ్రీనివాస్ ఆయన గొప్ప భక్తిపరుడు అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తాడు. 6 గంటల నుంచి 8 గంటల వరకు సత్యనారాయణ గారికి ఘన సత్కారం చేస్తాం. 8 నుంచి శివపార్వతుల నృత్యం శోభానాయుడు అద్భుతంగా తయారు చేశారు, అది కార్యక్రమం ఉంటుంది. అదైన తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ కృష్ణరాయబారం మనకు 2.5-3 hours. అదైన తర్వాత మళ్ళీ అక్కడ లోకల్ కార్యక్రమం ఆయన పేరేంటి వంకాయ మారుతి ప్రసాద్ ఆయన కృష్ణరాయబారి రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకాలు చేసి పొద్దున 5 గంటల వరకు జాగారం చేసే వాళ్ళకి అందరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి సంవత్సరం కూడా నేనే స్వయంగా అన్ని స్వయంగా ఏర్పాటు చేసి కార్యక్రమం చేసి అందరికీ ఆ భక్తి శక్తిని ప్రసాదింపజేస్తాను. నేను మటుకు పొద్దున 7 గంటల వరకు కూడా తపస్సులో ఉంటాను. రాత్రి ఆ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఇంట్లో కూర్చొని ఈశ్వరులో లీనమైపోతుంటాం. ఇది విశాఖపట్నం యొక్క కార్యక్రమం విశేషం. మరొకటి ఏమిటంటే, నేను తెలుగు సినీ నిర్మాతగానే కాకుండా తెలుగులో రజనీకాంత్, చిరంజీవి, శోభన్ బాబు వీళ్ళందరితో ఎన్నో సినిమాలు తీసాం. సత్యనారాయణ గారు నా సినిమాలు చాలా వరకు నటించాడు. ఇది కాకుండా హిందీలో చాందిని, లంహే ఫేమస్ ఫిల్మ్స్ అవి ఇప్పుడు కూడా ఆల్ ఓవర్ వరల్డ్ హిందీ సినిమాలు చూసే వాళ్ళు ఆ సినిమాలు అబ్బా అంటారు. ఆ సినిమా నేను యాష్ చోప్రా మేము ఇద్దరం కలిసి నిర్మించామని. యాష్ చోప్రా అంటే భారతదేశం గడించే బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్. ఆయన దాదాపు 60 సంవత్సరాలు కంటిన్యూస్గా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా ఉన్నవాడు ఎవరు లేరు భారతదేశంలో. ఆయనే కరెక్ట్గా 80 సంవత్సరాల వయసులో ఆకస్మికంగా ఆయన మరణించాడు. సో నేనేమనుకున్నానంటే, వెన్ ఏ గ్రేట్ ఫ్రెండ్, గ్రేట్ ఫిల్మ్ మేకర్, ఏ గ్రేట్ మై పార్ట్నర్ passed away, I thought I must perpetuate his memory in the minds of the hearts of the people by putting an award, instituting award in his memory అని చెప్పి యాష్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డు అని చెప్పి ఒక అవార్డు ఇన్స్టిట్యూట్ చేశాను. చేసి ఫస్ట్ ఇయర్ లతా మంగేష్కర్కి ఇచ్చాం బాంబేలో, వైభవంగా కార్యక్రమం ఏర్పాటు చేసి. 2వ సంవత్సరం ఐ గేవ్ టు అమితాబ్ బచ్చన్. 3వ సంవత్సరం ఐ గివెన్ టు రేఖా. 4వ సంవత్సరం షారుఖ్ ఖాన్. ఈ సంవత్సరం ఆశా భోన్స్లేకి ఇస్తున్నాం. సో ఈ కమిటీస్కి జ్యూరీ మెంబర్ 18 కోవల్పూర్.
యాక్చువల్గా ఈ సెలక్షన్ కమిటీలో ఉందని. ఈరోజు అనుకోకుండా హైదరాబాద్కి ఆమె ముఖ్య అతిథిగా ఇక్కడ వేరే కార్యక్రమానికి వస్తే, సో మరి నువ్వు మెంబర్ కదా, దాని జ్యూరీ మెంబరు ఇక్కడికి రావాలంటే నైస్ ఆఫర్ షీ కేమ్ అండ్ షీఈ్ సచ్ ఎ నైస్ పర్సనాలిటీ. షీఈ్ నాట్ ఓన్లీ గ్రేట్ ఆర్టిస్ట్, ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, great cultured personality, and she is actually very close to you, Lata Mangeshkar, Asha Bhonsle also. She is niece of their family, and her now mother's niece is a famous film heroine now. Shraddha Kapoor, her sister's daughter, today, top heroines actually. So she is a very distinguished personality. But Murli Mohan garu nenu cheptanu ఆయన నా కోరిక మన్నించి ఆయన నేను ఎంతో అభినందిస్తున్నాను. మరి పర్చూరు వెంకటేశ్వరరావు గారు ఇంకా ఆయన మాకు మన తెలుగు వాళ్ళు గర్వించేటువంటి గ్రేట్ రైటర్స్ పర్చూరు బ్రదర్స్. సో ఆయన రావడం అద్భుతం. సత్యనారాయణ గారు కాళ్ళు కొంచెం అందరికీ నొప్పులే, నాకు కూడా ఫేస్ బాగా ఫ్రెష్గా ఉండవా మొత్తం ఏమో సత్యనారాయణ గారు ఏ మొహంలో ఏమి అలచట్లేదు, వయసు కనిపించలేదు. ఓన్లీ కొంచెం నడగా మోకాలు ప్రాబ్లం, అది అందరికీ ఉన్నాయి మోకాలు ప్రాబ్లం ఉంది బ్రహ్మాండంగా. మా విజయ్ కుమార్ ఇప్పుడు కొత్తగా ఈ హైదరాబాదు ఈ తెలంగాణ ప్రాంతంలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మా అట్లూరు సుబ్బారావు ఆయన కూడా ఈ కార్యక్రమానికంతా ఆయన నా కుడి భుజం. అదేవిధంగా ఎంకే రాము, వంశీ రామరాజు, ధర్మారావు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనా నేను వయసును జయించగలను, ఎంతకాలం అయితే ఈ విధంగా కార్యక్రమాలు చూస్తుంటుందో అప్పుడంతా మీ అందరి యొక్క సంతోషం నా శక్తి అనమాట. అదే రకంగా ఇటీవల మన కాకతీయ, సో యాక్చువల్గా కాకతీయ కళా వైభవోత్సవం అనేది శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంత గొప్ప మహా చక్రవర్తి, ఎంతమంది చక్రవర్తులు ఉన్నారు, ఎవరు జ్ఞాపకం, కృష్ణదేవరాయలే జ్ఞాపకం. అదే రకంగా ఇందుకు కారణం ఆయన కళను పోషించాడు, శిల్పాలను చెక్కించాడు, అద్భుతంగా కళని ఒక కళాకారుల్ని ప్రేమించాడు. కానీ ఆయనకి ప్రభావితం చేసిన ఎవరంటే తెలుగు ప్రజల్ని పరిపాలించినటువంటి కాకతీయ వైభవోత్సవం, కాకతీయ మహారాజులు. దాదాపు 700 సంవత్సరాల క్రితం ఓరుగల్లు ముఖ్య పట్టణంగా మొత్తం అటు తమిళనాడు దగ్గర నుంచి ఇటు కర్ణాటక దగ్గర నుంచి కూడా వాళ్ళు పరిపాలించారు ఆ రోజుల్లో. వాళ్ళ వైభవం మనం మా ప్రజలకు తెలియచేయాలని నేను కాకతీయ కళా వైభవోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమం హైదరాబాద్లో ప్రారంభించాం. తర్వాత దాన్ని భవిష్యత్తులో అన్ని ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో కూడా ఈ తెలంగాణ ప్రాంతం, ఎందుకంటే ఆయన తెలంగాణ ముఖ్య పట్టణం ఉండింది కాబట్టి ముందు అక్కడ చేసి చూపించి తర్వాత వేరే ప్రాంతం కూడా తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించాను. అది త్వరలోనే మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమం చేయబోతున్న వైభవంగా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నవ్వుతూ సిద్ధంగా బ్రహ్మాండంగా చేస్తాం. ఆ రోజు ఆ కార్యక్రమం దాన్ని మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెడతామని ఇప్పుడు చెప్పిస్తే మళ్ళీ స్పేస్ చాలదు. ఏదేమైనా ఇది మెయిన్ కార్యక్రమం. ఇప్పుడు నేను ఈ మురళీమోహన్ గారు మాట్లాడడం కోరుతున్నాను. చాలా సంతోషం. మరి సుబ్రహ్మరెడ్డి గారు ఈ చేస్తున్న ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో కూడా అడుగు పెడుతున్నారు ఆయన. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా శ్రమతోటి ఖర్చుతోటి కూడుకున్నవి. చాలా మంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు కానీ ఆ పేరు మీద చందాలు పోగు చేసి వాళ్ళు అయిన ఖర్చు కాకుండా మిగిలిన కొంత జేబులో కూడా వేసుకుంటారు. కానీ సుబ్రహ్మరెడ్డి గారు ప్రతి పైసా ఆయన జేబులోంచే తీసి ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా అద్భుతంగా నభూతో నా భవిష్యత్తు లెవెల్లో ఆ కార్యక్రమాలు చేయడం ఆయనకి ఆయనే సాటి. ముఖ్యంగా ఈ వైజాగ్లో చేసే ఈ కార్యక్రమం మాత్రం చాలా మాస్ పెద్ద కార్యక్రమం, కొన్ని వేల మంది లక్షల మంది వచ్చి పాల్గొనే కార్యక్రమం అది. అంత అద్భుతమైన కార్యక్రమంలో దాన్ని ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఈ సంవత్సరం చేసే ఈ కార్యక్రమంలో మరి మా సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా ఆయనకు ఒక బిరుదు ప్రదానం చేస్తున్న ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది. ఆయన కార్యక్రమం రావాలి అనగా తప్పకుండా వస్తానని సత్యనారాయణ గారి ప్రోగ్రాం అంటే మరి మా ఇండస్ట్రీకి సత్కారం చేసినట్టు ఆయన చేసినట్టు అంటే అందరితో ఆనందంగానే సరదాగానే ఉండే మనిషి. ఆయన ఎన్ని రకాల పాత్రలు చేశారో అందరికీ తెలుసు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, కమెడియన్గా ఆయన చేయని పాత్ర లేదు. అలాంటి అద్భుతమైన నటుడు ఆయన. తర్వాత ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి నిర్మాతతోటి ప్రతి టెక్నీషియన్స్తో కూడా ఒక సొంత కంపెనీ ఎవరికి వాళ్ళే సత్యనారాయణ గారు అంటే మా సొంత ఆర్టిస్టు
ఆయన మాకు సొంత కంపెనీ ఇది అనుకునేటట్టుగా అందరితోటి కూడా కలివిగా ఉండి ఒక అద్భుతమైన నటుడు. డైలాగ్లో కానీ డైలాగ్ డిక్షన్లో కానీ ఇది చేయటం కానీ అన్ని రకాలుగా ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోకుండా నాకు చెప్పాడు ఆయన సలహా ఒక రోజున. మురళీమోహన్ గారు మీకు సలహా చెప్తాను, మీరు కొత్తగా ఇప్పుడే పైకి వస్తున్నారు అన్న. చెప్పండి సార్ అన్నాను. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు ఏదైనా రోజు షూటింగ్లో ఖాళీ వస్తే ఆ ఖాళీ వచ్చిన రోజు మీతో ఉన్న నిర్మాతలు ఫోన్ చేసి రేపు నాకు ఖాళీ అవుతుందండి, మీరు ఏదైనా షూటింగ్ పెట్టుకుంటారా, డబ్బింగ్ పెట్టుకుంటారా అని ఫోన్ చేసి చెప్పండి. మీరు ఖాళీగా కూర్చుంటే అయ్యో మాకు తెలియలేదండి, తెలిస్తే మేము పెట్టుకున్నామండి అండి అనే మాట రాకూడదు అని ఒకటి చెప్పారు. అలాగే ఇంకొకటి చెప్పారు, సీనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు, ఒకప్పుడు అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, ఇవాళ వాళ్ళకి వేషాలకు కానీ వయసు అయిపోతుండగా కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడిగి వాళ్ళు చేస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఈయన ఉండలు ఇప్పుడు లేరు కదా అని చెప్పి మనం నుంచుంటే వాళ్ళు హర్ట్ అవుతారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవించండి అని చెప్తే ఆ రోజున నాకు చెప్పిన రోజున బాలకృష్ణ గారిని తీసుకోండి. ఒకప్పుడు బాలకృష్ణ గారు అంటే కమిడియన్ బాలకృష్ణ అని చెప్పేది. కమిడియన్ బాలకృష్ణ గారు ఆ రోజుల్లో చాలా అద్భుతంగా కమిడియన్గా చేశారు. ఇవాళ రోజున వేషాలు లేవు పాపం. ఆయన ఎప్పుడన్నా వస్తే వెంటనే మీరు లేచి నుంచొని ఆయన కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి ఆయన కాఫీ తాగుతారా టీ తాగుతారా మార్చి పంపించండి అనేటువంటి ఆయన చెప్పిన సూక్తిని నేను ఈ రోజు వరకు కూడా నేను పాటిస్తూ వచ్చాను. అలాగే ఒక నిర్మాతలతో ఎలా ఉండాలి అనే దానికి కూడా ఆయన చెప్పిన మాటలు చాలా, ఎందుకంటే ఎన్నో కష్టాలకు వచ్చి సినిమాలు తీస్తారు నిర్మాతలు. ఒక్కొక్క సైన్లో చూస్తే భార్య మెడలో ఉన్న తాళ్ళు బొట్టును కూడా తాకట్టు పెట్టి సినిమా చేస్తుంటారు. అలాంటి కష్టకరమైన సినిమాలు చేస్తూ మనకి ప్రేమాస్టర్గా ఉన్నటువంటి నిర్మాత కష్టాల్లో ఉంటే మాత్రం డబ్బులు ఇస్తే కానీ షూటింగ్ రాను అనే మాట అన్నది ఎప్పటి పరిస్థితులను ఆయన ఉండగలిగితే ఇవ్వగలిగితే ఎప్పుడైనా వెనక ముందు ఇస్తారు తప్ప ఎప్పుడు అలాంటి మాట మాట్లాడదని చెప్పారు. వారు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా నేను పాటించాను. అలాంటి మహనీయుడికి, ఒక అద్భుతమైన నటుడికి ఈ సత్కారం వైజాగ్లో అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సుబ్రహ్మణ్యరెడ్డి గారి గురించి ఒక్కొక్క మాట, ఆయన ఎంత శివభక్తుడు అంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఇవాళ కొత్తగా నేను చెప్పక్కర్లా. ఫిలింలుగా దైవ సన్నిధానంలో ఒకసారి ఒక హోమాలు చేస్తుంటే ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచాం ఆయన్ని. ఆయన వచ్చారు, కూర్చున్నారు, చేతిలో తీర్థం పుచ్చుకొని అట్లా పుచ్చుకొని జపాన్లోకి వెళ్ళిపోయారు. విపరీతమైన గాలి దమ్ము వచ్చేసింది. అసలు డేరాలన్నీ కట్టిన ఏది కూడా షామియానాలు లేకపోతున్నాయి. ఆయన మాత్రం డిస్టర్బ్ అవ్వట్లేదు. అది లేచిపోకుండా ఉండాలని 4 పక్కల నుంచొని నేను కదలకుండా అలాగే పట్టుకున్నాం. విపరీతమైన వర్షం వస్తుంది అనుకున్నాం. ఆయన పూర్తయ్యి ఆ గంట కూడా అయిపోయిన తర్వాత దాదాపు గంటన్నర సేపు అలా కూర్చొని చేశారు జానంలో. అది పూర్తయిన తర్వాత కానీ అప్పుడు కానీ వర్షం రాదు. అప్పుడు దాకా రాదు. మధ్యలో ఒకసారి వస్తుందండి వర్షం ఆపుదామండి అంటే నథింగ్ డూయింగ్ అని చెప్పారు. అలా అంటే దేవుణ్ణి కూడా శాసించగలిగినటువంటి పవర్ ఆయనలో ఉంది. మేమందరం ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ అందరూ హైదరాబాద్లో ఎక్కుతాం, అక్కడ దిగుతాం. 2.5 గంటలు ఎంతో అది ట్రావెలింగ్. ఆ ఫ్లైట్లోకి వచ్చి కూర్చోగానే ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఆయన. మేమందరం కూడా టిఫిన్ ఎప్పుడు వస్తుందా, కాఫీ ఎప్పుడు తాగుదామా, లేకపోతే పేపర్లో న్యూస్ ఏం చదువుదామా, లేకపోతే కబుర్లు చెప్పుకుందామని మేమందరం గడుపుతూ ఉంటే ఆయన మాత్రం ఆ శివభక్తి ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాతే ఆపుతారు తప్ప మధ్యలో ఆగరు. అలాంటి మంచి వ్యక్తి. తర్వాత 10 మందికి సహాయం చేసే సద్బుద్ధి ఆయనకు ఉన్నది. ఎవరైనా వెళ్ళి సుబ్రహ్మణ్యరెడ్డి గారు పలానా మురళీమోహన్ మిమ్మల్ని కామెంట్ చేశాడండి, మిమ్మల్ని గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడని నేను చెప్తే, మురళీమోహన్ అలా మాట్లాడ్డాయా, మన ఫ్రెండ్ ఎవడు అని అంటారు. నిజంగానే మాట్లాడితే కూడా ఆయన అన్న మాట విని తర్వాత నాకు నేను తప్పు చేశానని ఫీల్ అయ్యేటట్టుగా చేస్తారు తప్ప శత్రువులు కూడా మిత్రువుగా ప్రేమించేటటువంటి మంచి లక్షణం సుబ్రహ్మణ్యరెడ్డి గారు. చాలా బాగా నచ్చిన ఇది. అలాంటి మహనీయుడు చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి మంచి మంచి కళాకారులందరూ కూడా సత్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పాలంటే ఈజ్ ఎ పర్ఫెక్ట్ జెంట్ల్మన్. ఆయన కూడా అజాతశత్రు ఫిల్మ్ నగర్లో అద్భుతంగా తీర్చిదిద్దారు టెంపుల్ అంతా. ఆయన విభి ప్రసాద్ ముందున్న మొత్తం ఈయనే మొత్తం దానికి బ్యాక్ బోన్ చేద్దాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేశాడు.
ఇటీవల మళ్ళీ కావాలని ఇంకోటి కూడా కావాలని మోహన్ బాబు కూడా తీసుకోవడం కావాలని తను హ్యాపీగా ఇచ్చాడు. అంత మంచి మనసు కలవాలి యాక్చువల్గా మురళీమోహన్ మంచి గుణం ఏమిటంటే ఎదుటి మనిషి ఉన్నటువంటి మేధస్సుని కానీ ఆ కెపాసిటీని అందరూ మెచ్చుకోలేరు. కొందరు ఏముందండి అని ఏదో అటు తీసి పారేస్తారు. అటు కాకుండా ఆయన మనస్ఫూర్తిగా ఎవరు మంచి పని చేసినా ఆయన ఫిల్మ్ హీరో, ఎన్నో సినిమాలు హీరోగా యాక్ట్ చేశాడు. ఎంతో మంచి నటనలో బాగిదైంది. బిజినెస్ చేశాడు, ఫిలాంథ్రపిస్టు, అన్ని మరి రాజమండ్రి ప్రిస్టేజియస్ ప్లేస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు, యాక్టివ్. ఇన్ని క్వాలిటీస్ ఉన్న మనిషి కూడా ఏ మాత్రం నిగర్వుగా మామూలుగా అందరితో ప్రేమతో అభిమానటువంటి మంచి వ్యక్తి మన మురళీమోహన్. ఇప్పుడు నా పర్చూర్ బ్రదర్స్ నాకు సినిమాని తీయాలంటే ముందు పర్చూర్ కథలు తయారు చేయని చెప్పాల్సింది. వాళ్ళు చేసిన కథ స్టార్ట్ అవుతుంది. సో స్టేట్ రౌడీ అన్ని సినిమాలకి వాళ్ళే మొత్తం డైలాగ్స్ అన్నీ బ్రహ్మాండంగా వాళ్ళు గాడ్స్ గిఫ్టెడ్. నా పొలిటికల్ స్పీచ్ కూడా రాసేస్తారు గబ. నేను కూడా చెప్పాను, మీకు ఏమైనా మంచి రాజ స్పీచ్ రాసిస్తారా అని. మనకి వేరే పార్టీ వాళ్ళకి రాజకీయ అతీతమైన పార్టీ గీతి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఏం కావాలని ఇస్తారు. మాకందరికి పార్టీ సంబంధం లేదు. నేను కాంగ్రెస్ ఎంపీ అయినా అందరికి కావాల్సిన వాడిని కంప్లీట్గా. మాకు వేరే వాళ్ళ పాలిటిక్స్. సో దాదాపుగా ఎన్ని సినిమాలు మొత్తం మీరు రాసిన కథలు 350 కథలు రాయడం మాటల మనం కథ రాయాలని మనం కాదే 350 కథలు రాశారు. 350 90% హిట్స్, సూపర్ హిట్ ఫిల్మ్లు. ప్రత్యేకత గోపాలకృష్ణ లేడు, రికార్డు ఆల్ ఇండియా రికార్డ్ బ్రహ్మాండం. సో ఆయన మాట్లాడడం కూడా ఓన్లీ సుబ్రహ్మణ్యరెడ్డి గారు. ఎందుకంటే ఆయన తనొక్కడే బాగుండటం కాదు, అందరూ బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి. నేను చూసిన వాళ్ళలో నేను ఇంతకుముందు బాగా ఎడోర్ చేసిన ఎన్టీ రామారావు గారిని, తర్వాత నాకు బాగా పరిచయం అయ్యి మర్చిపోలేని వ్యక్తిగా సుబ్రహ్మణ్యరెడ్డి గారిని మేము చేస్తున్నాం. మా రఘుబాబు నాటక పోటీలు వాళ్ళంత అద్భుతంగా నంది స్థాయిలో కూడా చేయగలుగుతానంటే ఆయన పుణ్యం. అది ఆయన డబ్బులు ఇస్తే అక్కడ థియేటర్ కట్టి అందులో ఈ సంవత్సరం ఏంటంటే 2 చోట్ల చేస్తున్నామండి, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో కూడా. అక్కడ 4 రోజులు, ఇక్కడ 4 రోజులు, ఖమ్మంలో 10 కోణంలో అట్లా ఇదంతా చేస్తున్నామంటే కేవలం కారణం ఆయనే. ఆయన మా శివభక్తుడిగా ఇప్పుడు మామూలుగా సన్మానాలు ఇవన్నీ అందరూ చూసేదే, కానీ ఆయన చూడాలంటే శివుడి దగ్గర కూర్చుని ఆ కోటిలింగాలు చేసి ఎప్పుడు చూడాలి. ఆయనలో ఇంకెవరినో మనం చూడగలుగుతాం. అంత గొప్ప శక్తిమంతుడైన, కానీ తన శక్తిమంతా తనకు కాకుండా ఇప్పుడు విశాఖపట్నం అన్నారు అంటే తన మనుషులు అందరికీ పంచే ఏకైక వ్యక్తి సుబ్రహ్మణ్యరెడ్డి గారు. నిజంగా ఆయన ఎంతోమందిని ప్రత్యేకించి సన్మానాలు చేస్తున్నారు. అందులో మాకు ఆప్తుడైన ఆయన మామూలైన అసలు ఆయన లేకుండా మేము సినిమా రాసేవాళ్ళం కాదు. ఆయన మేము ఫస్ట్ రాసింది ముందు ఎదుగండి, అందులో క్రియ ముందు పెట్టి మాట్లాడతాడు ఆయన. వస్తున్నాం రేపు మేము ఇంటికి, వెళ్తున్నావా రేపు మా దగ్గర, ఇలా అదేంటంటే మా నాన్న క్రియ ముఖ్యం అని చెప్పాడు అన్నాడు కదా. అలా క్రియ ముఖ్యమని చెప్పి ఆ వేషం అక్కడి నుంచి ఆయన లేకుండా అంటే రకరకాలు రాశాడు. విలన్ రాసాం, ఫాదరు, కమేడియను, అంటే బొబ్బిలి బ్రహ్మంలో అయితే అత్యద్భుతం, అసలు మామూలుగా నటించలే ఆయన. ముందడుగులో అంతే. ఇలా అట్లాంటి గొప్ప నటుడికి ఎప్పుడో జరగాలి. బట్ ఏంటంటే ఇప్పుడు చేస్తే ఏంటంటే ఆయన ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. అంటే నన్ను ఇంకా జనం గుర్తుపెట్టుకున్నారు. నన్ను సుబ్రహ్మణ్యరెడ్డి గారు లాంటి మహా గొప్ప వ్యక్తి అందరి సమక్షంలో విశాఖపట్నంలో మామూలుగా అక్కడ ఎంత కళలకు నిలవైన ఊరు అది, అక్కడ సన్మానం చేయటం చాలా గౌరవం అండి. మురళీమోహన్ గారు వీళ్ళంతా వస్తున్నారంటే యాక్చువల్గా ఇది ప్రెస్ మీటే, అక్కడ మాట్లాడాలి ఆయన గురించి. అందుకని రిజర్వ్ చేసుకున్నాను సత్యనారాయణ గారి అని. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇక్కడ మాట్లాడిన అక్కడ మాట్లాడకూడదు. అంటే కొల్హాపూర్ గారు ఈ మేడం మా సినిమాలో యాక్ట్ చేసింది ముద్దత్ అని, కే బాబు గారు. అది సూపర్ హిట్ సినిమా, అది నగేడు వాళ్ళని ఎవరు తీశారు అది. అలా అందరూ, అలాగే మీరు కూడా సార్ మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా జరగాలి మీ ఫంక్షన్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యరెడ్డి గారు. కాక సత్యనారాయణ గారు నాకు దాదాపు 45 సంవత్సరాల నుంచి స్నేహితుడు. ఆయన సినీ ఫీల్డ్ వచ్చినప్పటి నుంచి కూడా నాకు బాగా స్నేహితుడు. ఎక్కడ రావాలని సత్యనారాయణ గారు రావాలంటే చాలా సన్నిహితుడు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఒక తమాషా ఏమవుతుందంటే, మీ ఇంటి పక్కన టెంపుల్ ఉంటే సత్యంగా చేద్దామని సత్యం అట్లా పెడతాను యాక్చువల్గా. కానీ నాడు
కోటి శివలింగాల సమక్షంలో సముద్ర తీరాన లక్షలాది మంది జనం ముందర ఆయన సన్మానం అంటే ఇంకా ఆ నభూత నా భవిష్యత్తు అంత కూడా బ్రహ్మాండంగా అది చాలా సంతోషం. ఇకపోతే outstanding personality, because I know film stars in Telugu, Hindi, from Dilip Kumar, Devanand, in this Hindi field, they are very sensitive, they won't mix with everybody, they love their own close friends. But she is a very exemplary person. Those days when she was acting, you know she is a star in real life, but in the screen, in all duets and delivery of dialogues, all this. When this Prince Charles came to India, he was stunned to see this beautiful Padma Kalampur in those days. Actually, it's a big subject. Usually all papers wrote. Prince Charles stunned to see this beautiful lady about that 25 years back. But even now, still she is Shah Rukh Khan, she was there. So this year she was there. I am very happy today she is in Hyderabad. She is sharing her happiness with all of us. And the press, the Telugu press will be very happy to highlight the charming, cherished Mike and the eternal, more beautiful Padma Kalampur now. Come. Thank you, Subramani Reddy Garu, for your wonderful words, kind words. I am extremely honored to be part of this prestigious dais, sharing this dais with great personalities of Telugu cinema, Telugu industry. I have actually been very closely associated with the Tamil and Telugu industry because I have done many movies with great filmmakers like Mr. Raghavendra, Mr. Bapaya, Mr. Bharati Raja, K. Balchandar, Mr. Bapu, and it's endless. I have really been blessed to have worked with all of them. I learned a lot, I gained a lot from them, and I still cherish those wonderful moments I have shared with them. And today, I am here specially for Mr. Subramani Reddy for this great auspicious day, which is the Mahashivratri, where he is, the 1 crore Shivalingams that he is, Pratishthan, that he is, he's such a great devotee of Lord Shiva. And now I know where he gets his energy from, Reddy Garu? And his love and devotion for Lord Shiva, I can see the same love and devotion for Mr. Yash Chopra. He's done movies with Mr. Yash Chopra, and he has initiated this great honor for great personalities of Hindi cinema in the name of Mr. Yash Chopra. And this year we are going to felicitate and honor Ms. Asha Bhosle for this prestigious award, and we are very pleased to have selected her. She's a great personality, great artist. She has rendered many songs in many languages. She's even sang in Telugu movies. So it's a great honor to be part of this prestigious award. I'm very honored to be part of this jury. And thank you very much, Reddy Garu, for inviting me here. And thank you very much, the Telugu industry, the Telugu press. Thank you very much for welcoming me. బాలకృష్ణ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేకపోయినా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే పాపం ఆయన చెప్తానే మా సత్యనారాయణ గారికి కావాలా, మా తండ్రి గారికి ఎంతో కావాల్సిన వాడు, మాకు ఫ్యామిలీకి కావాల్సిన వాడు, మీరు ఎంత కార్యక్రమం చేస్తున్నారని ఆయన ఒప్పుకొని. అంటే ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా సజెస్ట్ చేసిన బాగలేదంటారు, అలా కాకుండా ఆయన మ్యాన్ ఆఫ్ డిటర్మినేషన్ వాళ్ళందరూ కూడా. అది ఎన్టీఆర్ కానీ వాళ్ళందరూ కూడా ఆ శక్తి ఉన్నది. పాప బాలయ్యకి ఎంత విశాల హృదయం అంటే ఓపెన్ చెప్తాడు, నా లైఫ్లో మా తండ్రి గారు ఏంటి ఇన్స్పిరేషన్, తర్వాత సుబ్రహ్మణ్య గారు ఇన్స్పిరేషన్ అంటాడు. అలా అందరూ చెప్పలేరు, అంత విశాల హృదయంగా రావడం బాలకృష్ణ అంత గొప్పవాడు. ఆయన రేపు ఈ కార్యక్రమం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే తెలంగాణలో కాకతీయ కళ వైభవోత్సవం అద్భుతంగా అమోఘంగా అందరూ మెచ్చుకునే విధంగా చేస్తాం. ఇక్కడ తెలంగాణ అయిపోయిన తర్వాత డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ చేయబోతున్నాను. ఇంతవరకు కూడా ఎన్నో కార్యక్రమాలు ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్ చేశాను. ఈ కళా ఉత్సవం తెలుగు ప్రజలు ఆనాడు 700 సంవత్సరాల క్రితం ఏ విధంగా కళా వైభవాన్ని ఆదరించారో, ఎలా శిల్ప కళ నైపుణ్యం చూపించారో ఒక్కసారి అందరికీ చూపించబోతున్నాను. ఈ విజయ్ కుమార్ ఇన్ఛార్జ్ పెట్టాను. కమంటే లాస్ట్ ఈనాడు చాలా సంతోషంగా ఉందండి. ముందుగా మా చైర్మన్ గారు సుబ్రహ్మణ్య రెడ్డి గారికి నా నమస్కారాలు. ఎందుకంటే వారు నన్ను ఎన్నుకున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా. అది నాకు ఎంతో
గర్వకారణం. పద్మశ్రీ వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇవాళ అద్భుతమైన విశేషం ఏంటంటే ఒక అజాతశత్రువు గారు, మా కళాబంధు గారు ఒక పక్క, రెండో పక్క శివబంధు అంటే సవ్యసాచి. అటు ఆధ్యాత్మికంగా ఇంతకంటే ఎవరు బాగా చేయలేరు ప్రపంచంలో. కోటి శివలింగాలు ప్రతిష్ఠించి ఆ శక్తిని అంతా మన ప్రజలందరికీ పంచే మహానుభావుడు. ఆయన ఇలా ఉన్నాయంటే అది కూడా కారణం ఇప్పుడే చెప్తున్నారు కదా. అలా అటు కళారంగంలో నభూతన భవిష్యత్ ఎవరు చేయలేని కార్యక్రమాలు అవలేరుగా చేసేసే మహానుభావుడు మా చైర్మన్ సుబ్బారావు రెడ్డి గారు. వారి సహచరం నాకు లభించడం నా అదృష్టం. అలాగే ఇవాళ మా పెద్దన్న కైకాల సత్యనారాయణ గారు, మా చిన్నప్పటి నుంచి ఆయన హీరోగా పిల్లలు తెలియదు మనకి, అంత బాగా కలిసిపోయారు మనం ప్రపంచంలో, మన హృదయాలు నిలిచిపోయారు. అలాంటి కైకాల సత్యనారాయణ గారికి ఇవాళ ఆయన ఒక అజాతశత్రువు ఇంకో అజాతశత్రువుని సన్మానించడం, అది కూడా సాగతీరాన శివ సాన్నిధ్యంలో ఎంత గౌరవం ఆయనకి. ఇవాళ ఆయన జన్మ ప్రీతైనట్టు ఆ రోజు శివరాత్రి నాడు. అలా ఇంకో అజాతశత్రువు మా అన్న మురళీమోహన్ గారు. మేము కనీసం 100 సభల్లో కలిసి ఉంటాం అన్నదమ్ములాగా. సో ఆయన ఎప్పుడు మాట్లాడిన ముత్యాలే. మురళీమోహన్ అంటే అంటే ముత్యాలు. అలా మాట్లాడే మా అన్నగారు కూడా అక్కడ వస్తున్నారు. ఇక రోజు మేము కలిసి తిరిగేవాళ్ళం. మా వెంకటేశ్వర అన్నగారు ఈ మధ్యన రాత్రిలో వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు. ఆయన వారు 3 నాటు రాజారాం అసలు ప్రపంచంలోనే అగ్రగణ్యుడు. ఆయన అజాతశత్రువు. సో అందరూ అజాతశత్రువుల మధ్యలో జరుగుతున్న అజాతశత్రువుకి ఒక సత్కారం. దాన్ని ఇవాళ మీరు అంత బాగా మీరు ప్రజలు వివరిస్తే రేపు మాకు అక్కడ అంత బాగా రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మీ అందరిని కోరేది ఒకటే, ఇలాంటి మంచి కార్యక్రమాలకు మీరు సహకరించాలి. మీరు ఎప్పుడు సహకరిస్తూ ఉన్నారు, కానీ ఈసారి ఇంకా బాగా సహకరించాలని కోరుకుంటూ మా పద్మిని కూడా అందరికంటే చివరిగా చెప్పేది ఏంటంటే, మా చిన్నప్పుడు మా కళా హీరోయిన్ ఆవిడ. నేను నాగులు చదువుకున్నాను అప్పుడు. అప్పుడు కొత్త హీరోయిన్ నాగులో బాగా రెస్టారెంట్ కలిసాం. అప్పుడు మర్చిపోయిందండి ఆవిడ, ఆవిడ మర్చిపోయింది, మేము మర్చిపోయాం. అలా అప్పుడు అట్లా ఉండిపోవటం ఉన్నది. షీ ఈజ్ లుకింగ్ లైక్ దట్. When I saw her in Nagpur in a hotel with her sister, both are there, we were there. So that day I saw her. Now also she is almost like that only. Such a pretty lady. Thank you very much, madam, for being with us. వాళ్ళందరికీ సంతోషం. మా సుబ్బారావు గారు అందరూ సహకారంతో రేపు మా వంశీ రామరాజు గారు, మా రసము రాము గారు, మా దుర్గారావు గారు, మా ధర్మారావు గారు, మా రాజు గారు, వీళ్ళందరూ మా టీము. వీళ్ళందరి సహకారంతో, మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నాను మా ఈ శివరాత్రి. అలాగే ఆశా బౌన్సరీ ప్రోగ్రామ్ బాంబేలో, ఈ 2 ప్రోగ్రాంలు కూడా నమ్ముతున్న భవిష్యత్తు లెవెల్లో జరుగుతాయని మీ అందరూ ఉత్సాహాన్ని చూసి చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ సభ జరుగుతున్నదానికి ఆంతర్యం ఏంటో, అదే కారణాలు ఏంటో మన ప్రియమిత్రులు సుబ్బారావు రెడ్డి గారు క్షుణ్ణంగా చెప్పారు. రేపు విశాఖపట్నంలో ఆయన జరపబోయే 2 మహత్కార్యాలకి, ఒకటేమో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసే ఆయన యజ్ఞం, రెండవది ఆ సందర్భంలో చిలకల మిత్రుడిని అందరూ అనుకుంటే అంటున్నారు, దానికి నన్ను సత్కరించబోతున్నారు. దానికి ఇవాళ అందరికీ తెలియజేయడానికి పాత్రికేయులు చెబితే మనకి ఇది అందరికీ తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను అనుకుంటాం, మానవ జీవితం, మానవ శరీరం ఆటమ్స్తో కూడా అనుబంధమైనది. ఆ ఆటమ్స్ మనకు తెలియకుండానే ఒకవైపు లాగుతూ ఉంటాయి. ఆ ఏ వైపు ఆ వైపు మనం కృషి చేసే నిష్ఠాతుగా ఉన్నాం. అది చరిత్ర చెప్పింది. మనకందరికీ ఒకవైపు అయితే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, డాక్టర్ అవుతాడు, యాక్టర్ అవుతాడు, పొలిటీషియన్ అవుతాడు, స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు, ఇలా రకరకాల వాళ్ళ ఆటమ్స్ ఇటువైపు లాగినాయో దాని మీద కృషి చేసి నిష్ఠాతులైన వాళ్ళు అందరూ ఉన్నారు. అలాగే ఇవాళ సుబ్బారావు గారి శరీర ఆటమ్స్ 2 వైపుల రాజకీయాలకి, ఒకటేమో కళల వైపు, రెండోది ఒక రాజకీయాల వైపు.
అలాంటిది నాకు ఈ సందర్భంలో చెప్తాను, నా విషయంలో నాకు 2 విధాలు గౌరవిస్తున్నాడు. ఒకటి, నిష్పాంగమైన వాళ్ళు, అర్హులైన వాళ్ళకి చాలా మందికి ఆయన చేతుల మీదుగా సత్కారాలు జరిగింది, సన్మానాలు జరిగింది, ఆశీర్వదించాడు. మరి నాకే ఎందుకు ఆస్తుగా పెట్టాడంటే, సాధారణంగా సభలో అందరూ మాట్లాడిన తర్వాత మిగిలిన ఇంపార్టెన్స్ మీద కానీ కొంచెం వయసు అయ్యి బాగా పేరుపచ్చాను, ఇప్పుడు వెళ్ళిపోతే ముందు సభకు సారస్యం పోతుంది, బాగా పోతారు అనే ఉద్దేశంతో వాస్త పెడతారు. అలాగే ఆయన పుట్టగలరు. అలాగే నాకు సత్కరించడంలో, నన్ను ఆశీర్వదించడంలో, నాకు హోదానికి, నాకు వయసుకి నన్ను గౌరవించి నాకు రాష్ట్ర చేస్తున్నారు. నాకు అమ్మాయి ఎంతో ఆనందంగా ఉంది. ఆ విధంగా కూడా నాకు ఒక గౌరవం తీసుకొని పెట్టారు ఆయన. పోతే నాకు ఎలాంటి బోధిస్తున్నారు, నేను భయపడ్డాను కూడా. ఎందుకంటే అందుకంటే విశ్వవిఖ్యాత నర్మా సామ్రాట్, కళా సామ్రాట్. ఎక్కడ విశ్వవిఖ్యాత అంటే ప్రపంచంలో పేరు ఎక్కడంటే ఏం చెప్పుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లోనికి మంచి పేరు ఉంది. రకరకాల మన దేశంలోనే రకరకాల పేరు, హిందీలో కూడా యాక్ట్ చేశాడు. మరి మన పిక్చర్లు అమెరికా, ఇతర దేశాల్లో రిలీజ్ అవుతారు, అక్కడ కూడా పేరు చెప్పుకుంటున్నారు. కాబట్టి మనకు విశ్వవిఖ్యాతంగా పేరు పొందగలుగుతారు. అందుకని మీకు ఆ బిందుస్తున్నది తగిన పేరు, అంత గొప్ప పేరు తీసి నన్ను సత్కరిస్తున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు. నిజంగా మనం కళాకారులు, మనం మన వృత్తిగా నటనే వృత్తిగా పెట్టుకుని దాని ద్వారా సంపాదించుకుని మన జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని కళ చేసడానికి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ కేవలం డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ఆ సంపాదన మన కోసం చేసుకుంటున్నాం. అది ఆ విధంగా కళాశాల చేస్తున్నారు అన్నది అయ్యాం కాబట్టి, పేరుపక్షాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా గౌరవపడుతున్నాం. అది పక్కన పెడితే మరి ఏమీ లేకుండా మొదలుపడుతుంది నిస్వార్థంగా అవసరమైతే తనని లక్షల నచ్చబెట్టి రూపాయి ఆశించుకోకుండా ఇంతమంది కళాకారులని ప్రోత్సహించి వాళ్ళకి ఎవరేది మేలుపడటం అంటే బలం చేకూర్చబెట్టే ఆశీర్వదిస్తూ ఇలాంటి ఘనకార్యం చేస్తున్నట్టు నిజంగా సుబ్బారెడ్డి గారు ఆయన నిజమైన కళాకారుడు. కళామంతాన్ని ముద్దు పెద్ద ఎవరంటే మన సుబ్బారెడ్డి గారు చెప్పాలి నా ఉద్దేశం. ఏ కళను పోషించబడి, కళాకారులు పోషించబడి కళాకారుడు కదా, కాకపోతే అసలు ఆ తాత్పర్యం రాదని నా ఉద్దేశం. నువ్వు ఎవరైన కళాకారుడు, నువ్వైన కళామంతాన్ని ముద్దు పెట్టా. పోతే ఇంకోటి ఇంతటి కార్యానికి పెంచారు, సత్కరిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆయన చేసిన దీనికి సంఘాలు కానీ నిర్మాణం కానీ దీనికి గౌరవించినప్పుడు మనం ఏ విధంగా మేలుపడతాన్ని మనం సంతృప్తి పరచగలని చెప్పండి. ఏం చేస్తే నిలబెడుతుంది? మేము 55 సంవత్సరాలు దగ్గర ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 45 సంవత్సరాల నుంచి మేము వాళ్ళ పరిశ్రమ ఎప్పుడు ఎక్కడికి వెళ్తా సరే అది కోడానే ఉండేవాడు. నేను ఈ మధ్య కొంచెం కాదు కదా దెబ్బ తగిలి వాళ్ళ కాలేకపోతున్నారు. ఎప్పుడు ఆయన కూడా ఉన్న మనిషిని. అలాంటిది నన్ను ఆస్తులు చేయాలని, నాకు పెద్దలకి నచ్చబెట్టాలని నన్ను ఎప్పుడు గౌరవిస్తూ, అది కూడా ఎవరి రోజుగా చేస్తున్నాను. మహాశివరాత్రి రోజున అంతమంది జనుల సామర్థ్యం లోపల ఒక హాల్లో కాకుండా ఇంతమంది లక్షలకు వేలు జనం సమక్షంలో నాకు సత్కారం చేసి బెదిరిస్తున్నారంటే నిజంగా నా ఫీలింగ్ తెలుసండి. ప్రభుత్వ వారికి పద్మశ్రీ పద్మభూషణ కంటే ఎక్కువ నాకు నేను గౌరవంగా చెప్పగలను. ఈ మధ్య నాకు పద్మశ్రీ ఎక్కువ ఏ విధంగా అంటే
పద్మశ్రీ ఇచ్చి కాదు, చాలా మంది మీకు ఇంకా రాలేదు కానీ ఆ భవిష్యత్తు ఎక్కువ అవుతాయి కదా. అలాంటిది అంతకంటే కూడా నా దృష్టిలో ఇది ఘనమైనటువంటి అవార్డు నాకు ఇచ్చి పద్మశ్రీతో పద్మభూషణ్ నాకు హక్కు. దాని మించి అవార్డు ఇచ్చారు అంతమంది సంస్థలో, అంతమంది మొదలవద్దు ప్రతిపక్షాలు తీసుకొచ్చారంటే నాకు నచ్చకతే కావాలి. ఆ రెండింటినీ కాదు నేను జీవితంలో రుణపడి ఉంటాను. ఆయనకి నిజమైన కళాపదంగా గుర్తుపెట్టా. నాకు ప్రత్యేకంగా ఈ అంతటి గొప్ప అవార్డు పద్మశ్రీ సమర్పించిన అవార్డు నాకు ఆ రోజు సమర్పిస్తున్నారు వేసుకున్నారు. అలాంటిది కలెక్టరానికి కానీ సత్కారానికి కానీ జీవితాంతం కానీ అది మర్చిపోతున్నారు. అది ప్రభుత్వం ఉంటారు నేను భావిస్తున్నాను. వాటికి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఎవరికి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడు చెప్పారు వెళ్ళాలి రకరకాల ప్రోగ్రామాలు చేయకపోతున్నానని ఈజీగా చేయగలరు. ఆయన చేయడానికి గౌరవం చేయలేరు. అలా పూజ చేసుకున్నారు కూడా. అలాంటివి చేసి ఎంతో మంది ఇంకా కళాకారులు ప్రోత్సహించి ఈ విధంగా వాళ్ళకి ఏదైనా బలం చేకూర్చి పెడుతూ కళలకి తెలియకోకుండా సహకరిస్తూ కళాబంధుని ఎడం తెచ్చుకుంటూ నిండు నూరేళ్ళు హాయిగా సుఖంగా వర్షాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఇంకా చెప్తాను వెళ్ళాలి. ఆఖరిగా ఒక్క విషయం ఏంటంటే మన సుబ్రహ్మణ్య స్వామి గారు విశాఖపట్నం స్వామి ఆశ్చర్యపడతారు మీరు. ఆయనకి ఈరోజు ఋషికేశ్లో గంగానదుడిగా ఒక ఆయన పీఠం ఉంది, వారణాసిలో ఒక పీఠం, శ్రీశైలంలో ఒక ఆశ్రమం పీఠం, అదే రకంగా తిరుపతిలో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఈ విధంగా ఇంత భారతదేశం అంతా ఆయన పర్యటిస్తున్నాడు. నాకు ఎంతో కావలసినటువంటి గురుతులుడు, చాలా గొప్ప వ్యక్తి. ముందుమని కూడా ఆయన చాలా కావలసిన వాడు. సో ఆయన ప్రత్యేకంగా మహాశివరాత్రి నాడు ఆయన మామూలుగా తపస్సులో ఉంటాడు. వచ్చినా ఆ రోజు ప్రత్యేకంగా వచ్చి శివాని గారిని దీవించి సత్కరించబోతున్నాడు ఆయన కూడా అందరి సమక్షం. ఇది ఆయన స్వామి గారు.